గురువుని మించిన శిష్యుడు, శిష్యుడిని మించిన గురువు అంటే ఇదే. కిరణ్ రాయల్కి ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ని లక్ష్మికి చెప్పుకుంటే మరొక ఆడియో విడుదలైంది. ఇదొక సిరీస్ లాగా ఇప్పుడు సీరియల్ నడుస్తే చూడండి, ప్రతి వారం సోమవారం సాయంత్రం 7 గంటలకి, ఆదివారం ఉదయం 10 గంటలకి, ఆ టైప్లో సీరియల్గా కథనాలుగా వస్తున్నాయి. ఇంకా అంత రియాలిటీతో ఎవరు మాట్లాడలేరు. ఏఐ, బిఐఈ, సిఐఈ అని మాత్రం అనుకురా నాయన, నీకు దండం పెడతా. నువ్వు ఏదో మాట్లాడావు, ఎవరితోనో నువ్వు ఏదో చేసావు, అది అందరికీ అర్థమవుతుంది. కానీ ఇప్పుడు శిష్యుడికి ఒక సమస్య ఉంటే గురువు దాన్ని ఎలా పరిష్కరిస్తాడు అన్నదే ఇక్కడ ఆసక్తికరం. మనవాడి ప్రశ్న లాంటి మాటలకి పవన్ కళ్యాణ్ సమాధానం లాంటి తూట. ఆయన మాట ఈయన తూట ఎలా ఉంటుందో చూడండి. కానీ తర్వాత మీకే రాష్ట్రకి ఏమి అర్థం కాక పిచ్చెక్కుతుంది. ఒకసారి ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ సారు వాడు ఇంతకుముందు అమ్మాయిల గురించి ఏమన్నాడో ఆ వీడియో ఒకసారి చూడండి. కొసమేరపు ముందే చూపిస్తున్నా, ఈరోజు వెరైటీ అది. అంటే నేనేం నమ్ముతాను, నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతాను, మాటకి అలా పోతే ఎగిరిపోతే ఎవరు ఉండడం. అవునా, నిజమా? మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి. సో ఆయన మాట ఇస్తే మాట కోసం నిలబడతాడంట, ప్రాణాలు పోతాయంట. సుగాలి ప్రీతి కేసునే ఫస్ట్ డీల్ చేస్తాను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నాడు. 8 నెలలు అయింది, ఇప్పుడు సిబిఐ చేతులు ఎత్తేసింది. ఆయన ప్రాణాలు పోవాలని మనం ఎక్కడా కోరుకోం, కానీ ప్రాణం పోయేటంత సంఘటన అది. కానీ ఆయన ఏం రియాక్ట్ అవ్వడు. అదే లాస్ట్లో ఏం చెప్తాడో చూడండి. ఇంతకుముందేమో వ్యాన్ ఎక్కేసి మురిగి సుగాలి ప్రీతి అని ఆ విషయాన్ని రాజకీయాల కోసం అతను వాడుకునేందుకు ఎవరు వాడుకోలేదు. పోనీ న్యాయం చేశాడా అంటే చేయకపోగా ఈరోజు బాధితురాలు లక్ష్మి అనే బాధితురాలు బయటకు వచ్చేసి ఎంతగా నాకు న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు అంటున్నా న్యాయం చేయకపోగా అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆమెకు చిర్రెత్తుకొచ్చి ఇంకొక ఆడియో రిలీజ్ చేసింది. అదే ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ వీడియోకి. ఒక్కసారి ఆ ఆడియో వినండి. సాక్షి టీవీలో వచ్చిన ఆడియో. నేను నా క్యారెక్టర్ అంతే, నేను బాబాలో నువ్వు వెళ్తుంటాను, నా లైఫ్ లాగా అంతే ఉంటాను. నేను అక్కడ నాకు ఏ జోలు కట్టే ఉంటాను. నాకు తెలియదు నా లైఫ్లో నేను అంతే, నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు, బట్ నేను చాలా మంది అమ్మాయితో పోతా. నాకు ఇచ్చేది నేను నీ డబ్బులు ₹1 మీరు నా వరకు ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను. ఈ ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నా సీట్లు ఏదో చెప్పేసినారు, 20 కోట్లు కావాలంట. నా 20 కోట్లు నేను పెట్టలేదని చెప్పాను. సో ఎలక్షన్ ఏదో కూడా సీట్ ఇస్తాడు, ఏదో రేపు గవర్నమెంట్ పోస్టులు 2 ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను, ఇస్తా డబ్బులు ఇస్తా. సీట్లు ఏదో చెప్పేసినారు, కన్ఫామ్ చెప్పేసినారు. సీటు టీడీపీకి సుగుణమ్మ కన్ఫామ్ చేసిన అలయన్స్లో. ఆమె 25 కోట్లు 30 కోట్లు నేను ఖర్చు పెట్టుకుంటాను చెప్పింది. నా 20 కోట్లు అడుగుతూ పెడతాను, అది పెట్టలేదు సార్, ఏదో గవర్నమెంట్ నామినేట్ పోస్ట్ ఏంటని చెప్పాను. ఓకే అయిపోయింది, నేను రిలాక్స్ అవుతున్నాను. నాకు రాజకీయాలు కూడా పెద్దగా పని లేదు, ఏదో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు లైవ్లు ఇచ్చుకుని షోలు చేసుకుంటూ ఉంటాను జనాల్లో. ఇది క్లియర్, ఏదో గవర్నమెంట్ ఇచ్చుకుంటే ఏదో డబ్బులు వస్తాయి, ఏదో చేయాలి చేస్తాను అంతే. ఇది నీకు ఏం చేస్తాను, ఇప్పుడు నువ్వు మారంటే మారను. నాకు అమ్మాయి పిచ్చింది, నాకు రోజుగా ఒక అమ్మాయి కావాలి. అదే సినిమా లాగా నువ్వు నేను లవ్ చేస్తున్నావు, నీకు కాదని చెప్పట్లా. నీకు ఏంటి ఇష్టం నీకు తెలుసు, ఏంటో ప్రాణం నీకు తెలుసు. కానీ నేను అలా చేయలేను, ఉండలేను. ఎందుకంటే నేను అందరినీ ప్రేమిస్తుంటాను సినిమాలో, ఆర్మీ సినిమా లాగా. నీకు చేరాలి, నేను చేరుస్తా. ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ బెదిరింపులు చేయత సేమ్ ఉంటుంది. బాగా చెప్పిందే చేస్తా, బ్లాక్ మెయిల్ చేయను. ఎందుకు చేయడం? ఏం దానివల్ల లాభం నష్టం కూడా చెప్తున్నా. ఒక నీకు లాభం నేనేం చేయను, నేను డబ్బులు తెలియాల్సింది లైఫ్లో అంత ఇస్తాను చెప్తున్నా కదా. డబ్బులు ఒకటేనా లైఫ్? ఇంకేం పోయినా నీ ముగ్గురు నేను చేశాను చెప్పు, నేనేం చేశాను? నువ్వు సీరియస్గా లవ్ చేసినావు, నేను ఏం చెప్పట్లే. నేను మనకి పని దానివల్ల కొట్టావు, రక్తం చూసి నేను ఇప్పుడు దానికోసం నన్ను బ్యాడ్ చేసావు. దాని దగ్గర నువ్వు బ్యాడ్ చేసావు. నువ్వు అమ్మాయికి ఎందుకు ఫోన్ చేయలేదు? నీ స్థాయి ఎందుకు ఫోన్ చేస్తావు? నువ్వు ఎంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు? నేను దిగజారేనా? దిగజారి కాపలేదు, నువ్వు ఫోన్ కాపలి నీకు ఫోన్ చేసిందా? నువ్వు ఎందుకు అంత ఓవరాక్షన్ ఎందుకు నీకు? వై అంత రియాక్ట్? ఓవరాక్షన్ కదా, ఆవేశం కదా, ప్రేమ, బాధ. ఎస్, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది. ఎంత బాధ వచ్చిందంటే, వచ్చినాక నేను నిజంగానే మీరు తెలుసుకున్నా కూడా కామైపోయాను. నేను ముందులా కోపిష్టుడు, మెంటల్ నా కొడుకు, మానసంగా ఉన్నప్పుడు చేసిన మీరు ఇంటికి కొట్టడం, కేసులు పెట్టడం, మా బుక్ స్టేషన్లో పోవడం, నేను నీ దగ్గర విశ్వాసఘాతకుడుగా కామైపోయాను. రెండే మాట వచ్చి
మనం చేసింది ఓకే, మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది, బట్ వాళ్ళ ఇంటికి పోయాడు, నాతో మాట్లాడున్నాడు. ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్, అప్పుడు చేసిన బ్లాక్మెయిల్ వెరీ కాంప్లికేటెడ్ మా. అతను ఏమంటాడంటే అమ్మాయిలు లేకుండా నేను ఉండలేను, నేను నీకు తెలిసి నలుగురితో తిరిగాను, నీకు తెలియకుండా 6 మందితో తిరిగాను, ఈ 4 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో 10 మందితో తిరిగాను, అది ఇదని చెప్పాడు. ఒకటి కాదులేండి, 100 కొద్ది వస్తున్నాయి. ఎవ్రీ వీక్ ఒక్కొక్క వీడియో రిలీజ్ అవుతుంది. ఇక్కడ అంటే అతని మాటల్ని బట్టి క్లియర్గా ఏంటంటే నాకు అమ్మాయిల పిచ్చి ఉంది అని అతను చెప్తున్నాడు. అంటే ఏంటి, అతన్ని కాదు, అమ్మాయిల్ని అతని దగ్గర నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, అందరిపైన ఉంది. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ లక్ష్మి, నేను మోసపోయాను, అతను నన్ను మోసం చేశాడు, రక్తం వచ్చేటట్లు కొట్టావు కదా అని కూడా ఆమె అడుగుతుంది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అండి, రేపొద్దున వచ్చేసి ఇది ఎవడో వాయిస్ చేంజ్ చేశాడు, లేకపోతే గిఏ అంటే లక్ష్మి వాయిస్ కూడా చేంజ్ చేస్తారా? లక్ష్మి ప్రెస్ మీట్లో ఏం చెప్తుందో అవే ఉన్నాయి, ఏది ఆడియోలో. డబ్బులు ఇస్తా నీకు, నాకు సీట్ రాదు ఎందుకంటే నన్ను 20 కోట్లు అడిగారు, నా దగ్గర అంత లేదు అంటే. చూడండి, అధికారంలోకి ఎందుకు వస్తారు, నామినేటెడ్ పదవి అది తీసుకొని డబ్బులు సంపాదించుకోవడానికంట. ఇది ప్రజలకు ఏదైనా చేద్దామని కాదు. మైండ్ సెట్ ఆలోచించారా? సో ఇవన్నీ చెప్తున్నాడు కదా. అంటే మనం గమనిస్తే అండి, ఒక మహిళ బయటకు వచ్చేసి నాకు అతని ద్వారా నాకు థ్రెట్ ఉంది, నన్ను వాడుకున్నాడు, శారీరకంగా వాడుకొని నా దగ్గర డబ్బులు తీసుకొని ఎగరగొట్టాడు, నేను అతన్ని ప్రేమించాను, అతను నన్ను ప్రేమిస్తాడంట, అట్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తాడంట, అంతమంది అమ్మాయిల్ని ప్రేమిస్తాడంట, అతనే చెప్తాడు. థ్రెట్ ఉంది కదా, ఆడపిల్లలకి థ్రెట్ ఉంది. మన పవన్ కళ్యాణ్ ఏమంటాడు, ఆడపిల్లలకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను, అసలు నేను సహించలేను, తోలు తీస్తా, చెండాలు ఒలుస్తా, అది ఇది అంటాడు కదా. చేసింది స్వయంగా జనసేన అతనే. ఇట్లా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, అభాగ్యులైన అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి, లేకపోతే వాళ్ళను వాడుకొని మోసాలు చేస్తున్నారు. ఏం చేయాలా అంటే పవన్ కళ్యాణ్ రియాక్షన్ చూడండి, వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. వినండి. అలా మీరు నా మాట విన్నారు, నా మాట విన్నావా? వినండి, ఇది అలాగే, ఇది బేసిక్ అక్కడ ప్రోగ్రామ్. నేనేమనుకుంటాం, అక్కడికి వచ్చి చేసుకుంటాం. యాక్చువల్ ప్రెస్ మీట్ నేను కాల్ ఫర్ చేస్తే జస్ట్ యూ హ్యావ్ ఆల్ ద రైట్. కాదు సార్, ఇప్పుడు మహిళ అంటే మీరు అంటుంది ఏంటంటే, ఇప్పుడు 10 మంది యువకులు వచ్చి, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి ఒక అమ్మాయిని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయిని ఏడిపిస్తా ఉంటే ఒకరిని కొట్టగలదు, ఇద్దరు కొట్టగలరు. సో మియర్ మార్షల్ ఆర్ట్స్ ఇస్ ద ఫస్ట్ డిఫెన్స్. ఒక ఖచ్చితంగా నేర్పించాలి. దానికి ముందు మనం స్పోర్ట్స్ ని చంపేశాం. మీరు అన్న ప్రశ్న నాకు అర్థం అవుతుంది. అంటే మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేనేంటంటే కూర్చోబెట్టి సర్ఫేస్ లెవెల్ నేను మాటలు నేర్పించేస్తామని చెప్పి వెళ్ళిపోలేను. నాకేంటంటే మదనం ఉంటుంది నాకు. డెఫినెట్లీ అది మేమేం ఆలోచిస్తామంటే, బలమైన శరీరం ఉండాలి, బలమైన మనసును ఎదుర్కోవాలంటే. అండ్ అలాగే సమాజానికి కూడా ఇప్పుడు మీరు వచ్చి ఏదైనా మీ ముందే ఒక సంఘటన జరిగింది, మీరు మాట్లాడాలంటే నాకు ఇంతమంది అన్న ఉంటారని మీకు ధైర్యం ఉన్నప్పుడు మీరు మాట్లాడతారు. డెఫినెట్ గా ఇది రిపీటెడ్ స్కూల్స్ లో, కాలేజెస్ లో. నేను ఈ మధ్యన కాకినాడలో కూడా కలెక్టర్ గారు వీళ్ళందరితో మాట్లాడారు. అంటే మీరు మీడియాలో కూడా ఇచ్చినట్టున్నది. నేను కోరుకుంది అంటే ప్రిన్సిపల్స్ కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మీరు తెలియజేయండి. మీరు కూర్చోబెట్టి ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు అక్కడ. అలాగే ఆడపిల్లలు మొన్న పిఠాపురంలో కూడా వెళ్తే మీరు వ్యాయామంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది కావాలి. కాదంత సెల్ఫ్ డిఫెన్స్ బాగా నేర్పించే వ్యక్తులు ఎత్తకడం చాలా కష్టం. ఎందుకంటే మీ బీయింగ్ ఏ మార్షల్ ఆర్టిస్ట్ అయినా, ఎందుకంటే కూర్చోబెట్టి 2 మన టీవీలో చూసుకుని నేర్చుకునేది కాదు. దీనికి ఇమీడియట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటి అనేది దీని మీద అది ఎవరితో కూర్చొని చేయండి. ఇప్పుడు దాకా ఎవరు ఆలోచించరు. నాకైతే ఆలోచన ఉంది, కానీ అది స్పోర్ట్స్ వ్యక్తులు అంటే చాలా డిపార్ట్మెంట్స్ ని కలిసి వాళ్ళకి చేయాలి. ఇది ఒక నిరంతరమైన శిక్షణ, ఒక కరికులం లో పెట్టారు. మీ కోరిక అది అంతే కదా. అది ఖచ్చితంగా అది మీ పేరు కృష్ణ గారు, ఖచ్చితంగా దాన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. విన్నారు కదా, అర్థమైన వాడికి అర్థమైనంత. పవన్ కళ్యాణ్ సార్ వాడు ఏం చెప్తున్నాడంటే, ఇది తప్పు కిరణ్ రాయల్దో ఇంకొకరితో కాదు, ఆకతాయిలది కాదు తప్పు, తిరిగి ప్రతిఘటించలేని అమ్మాయిలది తప్పు. అంటే డైరెక్ట్ తప్పు కాదు, వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండి శారీరకంగా శక్తివంతంగా ఉంటే వాళ్ళు ఎటువంటి మగవాళ్ళనైనా ఎదుర్కోగలరు అని చెప్పారు. సో స్కూల్స్లో మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ వగైరా వగైరా ఆడవాళ్ళకి, అంటే
స్కూల్లో పిల్లలకి ఆడపిల్లలకి శిక్షణ ఇవ్వాలన్నాడు. నాట్ ఎ బ్యాడ్ ఐడియా పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు లక్ష్మి లాంటి వాళ్ళు ఏడబోయి జిమ్నాస్టిక్స్ చేస్తారు, ఏడబోయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. ఇద్దరు పిల్లల తల్లి, ఆమెకు పిల్లలు చూస్తే 20 ఏళ్ళ వయసు అట్లా ఉంటుంది. ఇంకా ఆ వయసులో వాళ్ళు పోయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు, జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటారు. వీడు కిరణ్ రాయలు మా దిట్టంగా బాగుంటాడు, వాడు కొట్టాడంటూ కూడా రక్తం వచ్చినట్టు కూడా కొట్టాడంట. ఆమె ఫోన్లో చెప్తుంది. ఎట్లా వాళ్ళని ఎవరు కాపాడేది? సరే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళను నేర్చుకోమని తప్పు లేదు, ఇట్టటోళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. ఎక్కడా కూడా కిరణ్ రాయలు తప్పని పవన్ కళ్యాణ్ అనట్లేదు. కొద్ది రోజులు నువ్వు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండు, అనధికారికంగా ఏదన్నా చెయ్యి, నువ్వు చేసుకో అంటే ఎవరో ఈ జనసేన వీర మహిళ ఉంటుంది, ఆమె పేరు నాకు టక్కున గుర్తురావట్లేదు. అసలు అధికారికంగా ఉన్నందుకు ఆయన కట్టడి చేశారంట. ఇంకా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటే ఇంకా కిరణ్ రాయల్ని ఆపేవాడే ఉండడంట, అడ్డు అదుపు ఉండదంట చెప్తుంది. ఇంకా ఇటువంటి లత్కొని లఫంగా పనులు చేయడానికి. సో అదే అబ్బా, ఇప్పుడు చిన్నపిల్లలకైతే ట్రైనింగ్ చేయొచ్చు, తప్పులేదు. పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, 30sలో ఉన్నవాళ్ళు, అర్లీ 40sలో ఉన్నవాళ్ళు కూడా మోసపోతున్నారు. వాళ్ళ కోసం ఏం చేయాలి పవన్ కళ్యాణ్? నువ్వు వచ్చి పోరాడు. నువ్వు మార్షల్ ఆర్టిస్ట్ అని నువ్వే అన్నావు కదా, నువ్వు వచ్చి పోరాడమని మేము చెప్తున్నాం. కిరణ్ రాయల్ ఏదైనా చేయి స్వామి, ఇది మరీ గబ్బు అయిపోతుంది, గలీజ్ అయిపోతుందని ఏం మాట్లాడు. ఇప్పుడు మీడియా సాక్షిగా ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళ వచ్చేసి వేడుకుంది, పవన్ కళ్యాణ్ గారు నన్ను కాపాడండి, ఎవరో కాదు మీ జనసేన ఇన్ఛార్జ్, తిరుపతి ఇన్ఛార్జి ఇంత దరిద్రంగా నాతో బిహేవ్ చేస్తున్నాడు, నన్ను కొట్టాడు, దెబ్బలు తగిలాయి, రక్తం వచ్చేలాగా కొట్టాడని. అబ్బే, నోరు కూడా తెరచు. ఆడపిల్లలకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను, నా హృదయం ద్రవిస్తుంది, నేను పిచ్చెక్కిపోతాను, శివాలు ఎత్తుతాను, నేను మెడలు రుద్దుతాను, కుక్కల వ్యాన్ ఎక్కుతాను, వంగుతాను, లేస్తాను, మురుగుతాను అంటాడే. కానీ వాళ్ళు చేసి మాత్రం తప్పు వాళ్ళది కాదంట. ఆడపిల్లలు స్ట్రాంగ్గా లేకపోవడం ఆడపిల్లలు తప్పంట. సో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాడంట. ముందు మీ వాళ్ళకి చెప్పుకో స్వామి, మీ పార్టీలో ఉన్న వాళ్ళకి చెప్పుకో. వాళ్ళు ఇటువంటి అతిపెత్తనాలు, ఇటువంటి గలీజ్ పనులు చేయకపోతే కనీసం మీ పార్టీ శుద్ధంగా ఉందనుకో, నువ్వు వేరే వాళ్ళకు చదువు చెప్పొచ్చు. మనది ఇంత దరిద్రంగా పెట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళకు నేను సూక్తి రత్నావళి వల్లిస్తా అంటే చండాలంగా ఉంటుంది. ఆలోచన చేసుకో పవన్ కళ్యాణ్. ఇంకా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఎందుకు మన కిరణ్ రాయల్పై యాక్షన్ తీసుకోవట్లేదు అంటే అన్నిటికీ ఒకటే సమాధానం, పెన్ డ్రైవ్. ఏముందో ఆ పెన్ డ్రైవ్లో మీరే కామెంట్ సెక్షన్ రాయండి. మన కొన్ని కామెంట్ కూడా చదివే బాగా కామెడీ కూడా ఉన్నాయి, ఇంకా మీరు రాయండి, నేను చూస్తాను. అంతకంటే ఏం చేయగలం? పవన్ కళ్యాణ్ ఏం చేయలేకుంటాడు కిరణ్ రాయల్ని, మనం ఏం చేస్తాం?